అయిపోదాం ఉంటే మనకు అవసరం అయితే లేదని 2 నిమిషాలు నువ్వు కూడా నిద్రపోకు బయటికి వెళ్ళొద్దు అక్కతో ఉండు తోడు దా అంకుల్ అడిగితే 2GB కార్డ్ తీసి 8GB పెట్టాము పాపని నమస్కారం, నా పేరు గాయత్రి లహరి. మేము ఈరోజు బొమ్మల కొలువు పెట్టుకున్నాము. ఇది మా పేరెంట్స్ పక్కన అందరూ కలిసి చేసిన బొమ్మల కొలువు. సో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ భోగి ఏం చేస్తామంటే మార్నింగే 2-3 కలా లేచేసి భోగి మంట పెట్టుకుంటాము. పెట్టుకున్న వెంటనే ముగ్గులు పెట్టేసుకొని సాయంత్రం వచ్చేసరికల్లా మార్నింగ్ ఏమో పిండి వంటలు చేసుకుంటాము. సాయంత్రం వచ్చేసరికల్లా చిన్నపిల్లలని అందరినీ పిలిచేసి భోగి పళ్ళు అంటే రాగి పళ్ళు ఎలా ఉంటాయో అవే వాటిని మనం భోగి పళ్ళు అనుకుంటాం. సో భోగి పళ్ళు పోసేసి అందరికీ పేరంటాన్ని ఇస్తాము, అందరికీ తాంబూలం ఇచ్చేస్తాము. సో ఈ బొమ్మల కొలువు ఏంటంటే మా నాన్నగారి తరతరాలు ఎక్కడి నుంచో చాలా ఏళ్ళ నుంచి వచ్చిన సంప్రదాయము. సో నాకు కూడా ఇది అలవాటుగా చేశారు. నా పిల్లలు వాళ్ళ పిల్లలు అలాగా ఇది డెవలప్ అవుతూ ఉండాలి. అంటే మన ఇండియన్ కల్చర్ అన్నది అందరికీ అది స్టాప్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవ్వాలి. సో సంక్రాంతి అనేది 3 డేస్ జరుపుకుంటాం కాబట్టి ఇది మన ఇండియాలో ఫస్ట్ ఫెస్టివల్, చాలా పెద్ద ఫెస్టివల్. సో నేను అందరికీ శుభాకాంక్షలు, నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ చేసుకుంటూ ఉంటాం మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ భోగి పండుగ నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలు, జంగం దేవరలు, బూడబొక్కల వాళ్ళు, అంటే ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మనం పిల్లలందరినీ పిలిచి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ చేత మనం భోగి పళ్ళు పోసి వాళ్ళకి ఆశీర్వచనాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తాం. అంటే భోగి పండుగ నాడు ఈ బొమ్మల్ని కొలువు తీసుకొచ్చి, భోగి పండుగ యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రాధాకృష్ణులు, విష్ణుమూర్తి, శివుడు,
అయ్యప్ప ఇలాంటి వాళ్ళందరూ కూడా గొబ్బి దేవతల యొక్క స్వరూపాలు. కాబట్టి ఈ గొబ్బి దేవతల స్వరూపాలు ఈ బొమ్మల కొలువుకు తీసుకురావడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సాంప్రదాయంగా వచ్చినటువంటి దాన్ని ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసి 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఈ బొమ్మల కొలువు చేసి అంతా మన పెద్దవాళ్ళందరినీ పిలిచి ముత్తైదులందరినీ కూడా చందన తాంబూలతో సత్కరించడం చేస్తూ ఉంటాం. తర్వాత ఈ బొమ్మలు కూడా మేము రకరకాల ప్రదేశాల నుంచి సేకరిస్తూ ఉంటాం. అంటే ఒకటి ఏటికొప్పాక బొమ్మలని, కొండపల్లి బొమ్మలని, ఈ చిత్తూరు జిల్లాలో దొరికే కొన్ని బొమ్మలు, అలాగే మా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని విశిష్టమైన మనకు అరుదుగా కనిపించే కొన్ని బొమ్మలన్నింటినీ సేకరించి మోస్ట్ ప్రాబబ్లీ ఒక 10, 100, 1200, 1300 దాకా కూడా మా దగ్గర బొమ్మలు సేకరించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మని ఆ భోగి పండుగ నాడు పెట్టి ఆ రోజున మకర సంక్రమణ అంటే మనకి పంచాంగం ప్రకారం చెప్పేటువంటి ఈ మకర సంక్రమణ ఏ విధంగా వచ్చారు అంటే ఈ సంవత్సరము ఆయన ఏనుగు మీద వచ్చాడు, అలాగే ఆయన కట్టుకున్న వస్త్రం, అలాగే ఆయన ఏ చేతులు, ఆయన ఏ ఉంగరాలు ధరించాడు, ఏ వస్తువులు ధరించాడు, కళ్ళకి ఏమున్నది, నామధ్యేయం ఏంటి, ఇవన్నీ కూడా ఈ మకర సంక్రమణ పురుష లక్షణాంతగా తెలియజేస్తూ ప్రతి వాళ్ళకి ఈ విశిష్టింది పెండ్లి సందడి, అదేవిధంగా దశావతారాలు, అలాగే మహాలక్ష్మి అవతారం, అలాగే అయ్యప్ప దగ్గర మన సుబ్రహ్మణ్య స్వామి ఏంటి, వినాయకుడు ఏమిటి అంటే జనరల్గా ఏమంటుంటారంటే సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, తర్వాత ఈ వినాయకుడు ముగ్గురు కూడా శివుని యొక్క స్వరూపాలే, అంటే ఆయన యొక్క పిల్లలే అనే ఉద్దేశంతో జరుగుతూ ఉంటుంది. ఇట్లా ప్రతిదాన్ని కూడా పిల్లలకి నేను చెబుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు, అంకుల్ ఇంకేం చెప్తారు, ఇంకా ఇదేమిటి అంటే అమ్మ పెళ్లి సందడి అమ్మ, ఇందులో చూడు చక్కగా ఎలా పెళ్లి చేసుకుంటున్నారు, పక్కన పెద్దలు ఎలా ఉన్నారు, పురోహితుడు ఎలా ఉన్నాడు, పురోహితుడు అంటే పరువులకు హితము చెప్పేవాడే పురోహితుడు. అదేవిధంగా పెళ్లినాడు మన చేత అన్నీ కూడా భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ అన్యోన్యత ఎలా ఉండాలని వాళ్ళు చెప్పారు. అలాగే ఈ బొమ్మల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా చక్కగా విశిష్టంగా చెబుతుంటే వాళ్ళు ఎంతో చక్కగా నాతో వాళ్ళు కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి నేను కోఆపరేట్ చేస్తూ ఈ విషయం భారతము, రామాయణము, తర్వాత ఇవే కాకుండా మన జాతీయ నాయకులు కొంతమంది సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరో తెలియదు, ఈరోజు వివేకానందుని జయంతి, వివేకానందుడు, అలాగే ప్రతి దేశ నాయకులు కానివ్వండి, ఈ మట్టి బొమ్మలు కానివ్వండి, కొయ్య బొమ్మలు కానివ్వండి, ఈ బొమ్మలన్నింటినీ సేకరించి వాళ్ళకి సాంప్రదాయాన్ని కనుమరుగు కాకుండా వాళ్ళకి తరతరాలుగా దీన్ని జీవోత్సవంలాగా ఇది అవ్వకుండా ఉండి దాన్ని చక్కగా చిగురులు వేస్తూ కందపిల్లకల్లాగా, అరటి పిల్లకల్లాగా 3 పూలు 24 కాయలాగా ఈ సంస్కృతిని మన దేశంలో కాకుండా వేరే దేశంలో ఉన్న వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు వీళ్ళు కూడా మనకన్నా అన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు, కానీ మనం అయితే మర్చిపోతున్నాం. అలాంటిది అంతరించకూడదని నా భావాన్ని అందరికీ తెలియజేస్తూ మా తాతలు నాకు చెప్పింది, మా నాన్నగారు చెప్పింది మా పిల్లలు చెబుతున్నారు, మా పిల్లలు కూడాను వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసి ఇదే విధంగా వంశము ప్రతి వాళ్ళు ఆశీర్వదించి ఇప్పుడు ఏం చేస్తుంటావు, అబ్బా మీరు 100 ఏళ్ళు వర్ధిల్లాలి, అలాగా ఇది 100 ఏళ్ళు కాదు, ఈ ప్రపంచం ఉన్నంతకాలం కూడా ఈ యొక్క విశిష్టతన్ని కూడా మనం చేసిన సాంప్రదాయాలన్నీ కూడా అంతరించకూడదు అనేటువంటి చేస్తున్నాను. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఈ 3 రోజుల పండుగ చక్కగా విశిష్టంగా చేసుకుని వాళ్ళందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు తొలతోగాలని ఆస్వాదిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ నా యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుచున్నాను. జై.